ఆన్సర్ వస్తుందని చెప్పి కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఆ క్రమంలో బట్టినే మైండ్కు హత్తుకునే విధంగా పోవు అనేటువంటి కాన్సెప్ట్ మాకు బలంగా ఉంది, చాలా బలంగా ఉంది. ఎందుకు అంటే ఇవాళ అమ్మ నాన్న, అమ్మ నాయన, అవ్వ తల్లి, బువ్వ, ఇవి మాతృభాషలో పిలిచినటువంటి విధంగా మమ్మీ డాడీ అనేటువంటి పిలిస్తే ఎట్లా ఉంటుందో మనకు తెలిసి ఇవాళ. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడడం అనేది కాదు, కానీ ప్రశ్న వేస్తున్నాను. నేను తన తల్లి భాషలో చెప్తే ఎక్కువగా అర్థమవుతుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కిండర్ గార్డెన్స్లో ఫస్ట్ సారే ఇంగ్లీష్ ద్వారా బోధిస్తే తను అర్థం చేసుకోడనేటువంటి భావన మాకు బాగా బలంగా ఉంది. దీని మీద మీరు వివరణ ఇవ్వాలి. చేయబడ్డది అనేక రకాల మేనేజ్మెంట్స్ కింద విద్యారంగం కొనసాగుతూ ఉన్నది. ఆ క్రమంలో పట్నే మీరు చెప్పినట్టుగా ఇవాళ టీచర్లు కూడా దాంట్లో భాగంగానే ఉంటున్నాం కూడా. ఒకటే నేను చెప్పదలుచుకున్నా, అంటే సార్ని అడుగుతున్నా, దేశంలో ఉండేటువంటి ప్రైమ్ మినిస్టర్ బిడ్డల దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉండేటువంటి కార్మికుని బిడ్డల దాకా ఒకటే స్కూల్కి వస్తే మా పిల్లలు కూడా ఒకటే స్కూల్కి వస్తారు. మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. అది జరుగుతం లేదు కాబట్టి ఇవాళ వసతులు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో ఆ వసతుల కొరకు ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ పోతా ఉన్నారు. దానికి ఆల్టర్నేట్గా లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అనుకుంటున్నాం మేము. మీరు అన్నారు లాస్ట్కి ఒక ముగింపుకు వచ్చినారు, వీఆర్ థ్యాంక్స్ఫుల్ టు యూ. ఎందుకంటే కామన్ సిలబస్ ఉండాలని చెప్పారు, కామన్ స్కూల్ ఉండాలని చెప్పారు. అది మేము అగ్రీ చేస్తాం. ఇదొకటి. రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏంటంటే చదివించుకోవడానికి కష్టపడి కూలి చేసి పంటలు తీసి తను ఎడ్యుకేషన్కు పంపించేటువంటి స్థితి ఉంటుంది తప్ప ఎడ్యుకేషన్ భూమిని సంపాదించదు. కాబట్టి దీని మీద కూడా మీరు క్లారిటీగా ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది నాది 3 ప్రశ్నలు. ఇప్పుడు మొదటి